హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి మిడ్తూరి వ్లాగ్స్. ఈరోజు మేము నంద్యాలకు వెళ్తున్నాము. సో మా లగేజ్ అంతా వచ్చేసి మా ఆయన ముందుగానే దాంట్లో టిక్కీలో పెట్టేస్తున్నాడు. ఈలోపు నేను పాప రెడీ అయిపోయినాము. అనుకోకుండా బయలుదేరాల్సి వచ్చింది మేము నంద్యాలకి. సో మమ్మల్ని ఏం పిలవలేదు అనుకోండి, పిలుపు రాని ఇంటికి వెళ్తున్నాము. మా ఇంట్లో కదా అని వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందని. మా పాప గెలకడం స్టార్ట్ చేసింది. కార్ ఎక్కిందంటే ఏదో ఒకటి గెలుకుతూనే ఉండాలి ఖుషి. మార్నింగ్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని, కానీ క్లారిటీగా అనుకోక మేము లేట్గా బయలుదేరాల్సి వచ్చింది. 1 అయింది అనుకుంటా అప్పటికే మేము అప్పటికే పాప ఫుడ్ టైం అనమాట. 1:30కి అట్లా పాప తింటుంది. సో అందుకే బనానా అవి క్యారీ చేశాను నేను. దానికి బనానా ఇచ్చాను, అది తింటుంది. ఇంకా ఆకలి అవుతుంటుంది కదా అని ముందుగానే పెట్టుకున్నాను నేను. మేము కూడా ఏం తినలేదు, బయటికి వెళ్ళి అట్లా స్నాక్స్ అవి తీసుకున్నాము. తర్వాత సిఎన్జి అది పట్టించుకొని ఇంకా బయలుదేరుతాం నిదానంగా అని చెప్పి అక్కడ కొద్దిసేపు ఆగాము మేము. పాప ఉంది కదా వెంటనే ఎందుకుని కొంచెం మా ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. ఇది చూడండి, స్టీరింగ్ను కాలుతో ఎలా తిప్పుతుందో. మా ఆయన అది స్టీరింగ్ పట్టుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో అదే డ్రైవింగ్ ఇష్టమైన ఫీల్ అవుతుంటాడు. విజయ్ మాత్రం అది త్వరగానే డ్రైవింగ్ నేర్చుకుంటుందేమో ఈ బుడ్డిది పెద్దగా అయ్యే లోపు నాకు అనిపిస్తుంది. ఇది చూస్తుంటే కార్ ఎక్కితే స్టీరింగ్ మీద అట్లా ఉండాలని ఇంకా ఒక్కటే అల్లరి చేస్తుంది అది. మా ఆయన కూడా దాని అల్లరికి అట్లనే కొత్తాసు పలుకుతూ ఉంటాడు. తినడానికని తీసుకున్న స్నాక్స్ ఫుల్ ఆకలి వేసింది మాకైతే. ముందు పాపకు పెట్టేశాను. ఆ తర్వాత మేము దారి మధ్యలో అక్కడక్కడ తింటూ వెళ్తున్నాము. ఫుల్ ఆకలేసింది మాకైతే. అప్పటికే 2:30 దాటింది అని అనుకుంటున్నా. తినేసి ఇంకా మెల్లగా స్టార్ట్ అయిపోయాము మేము కూడా. ఇంకా పాప బాగా అల్లరి చేసింది, పడుకుంది ఆ టైంకే. ఇదిగోండి పడుకుంది పాప, కొద్దిసేపు పడుకుంది. తర్వాత మెల్లగా ఇంకా మేము స్టార్ట్ అయినాము. ఇక్కడ చూడండి, నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము. ఇప్పుడున్న ఇంట్లో కూడా చెట్లు పెట్టాలి అది ఇదని అనుకున్నా, కానీ ఆ ఇంట్లో అంతగా పెట్టడానికి ఏం లేదు, ప్లేస్ కూడా లేదు. అందుకనే ఏ చెట్లు అసలు పెంచడమే అనుకున్నా. మా ఇంటి దగ్గర మాత్రం చాలా చెట్లు పెంచిన నేను అక్కడికి వెళ్ళాక ఆ చెట్లు మొత్తం మీకు ఒకసారి వీడియో తీసి కూడా పెడతాను మళ్ళీ నాకు టైం ఉంటే. ఇంకా అట్లనే మేము మా ఆయన మాట్లాడుకుంటూ బయలుదేరాము. ఇది బుడ్డిది ఇంకా నిద్రపోతూనే ఉంది. మంచిది అనుకుని అట్నే పడుకోబెట్టాను. ఇక్కడ ఈ కొండ ఎందుకో నాకు కొంచెం యూనిక్గా అనిపించింది, అందుకే వీడియో తీశాను. అక్కడ ఏమన్నా గుడి ఉందో ఏమో నాకైతే తెలీదు, బట్ చూడడానికి చాలా బాగుంది అది. అండ్ ఇది కూడా ఏదో సంథింగ్ చుట్టూ నీళ్ళు ఉన్నాయి, చూడడానికి బాగా అనిపించింది, అందుకే వీడియో తీసుకున్నాను. మా బుడ్డిది ఒక్కటే అల్లరి చేస్తుంటే కొంచెం గ్లాస్ తెంచి అట్లా చూపిస్తున్నా దానికి కూడా. ఇది ఇట్లా నిలబడుతుంటే ఎంత ఎంజాయ్ చేసింది అసలు, నేను అస్సలు అనుకోలేదు ఇది అట్లా ఎంజాయ్ చేస్తుందని. ఫస్ట్ టైము ఆపకుండా మేము అట్లానే వెళ్తున్నాము. సిఎన్జి పట్టించుకునే దగ్గర ఒక్కటే ఆపాము కాబట్టి మధ్యలో ఇంకా ఎక్కడ ఆపలేదు. దానికి కూడా కొంచెం ఎట్లనో అనిపించింటుందేమో అని చెప్పి ఇంకా ఇది కర్నూలు దగ్గర ఆపాము. ఇంకా ఇది వచ్చేసి పిస్తా హౌస్ దగ్గర ఇంకా కొంచెం టీ తాగుదాం, ఇంకా నంద్యాల దగ్గర ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఆగాము. ఇప్పటికే చాలా అలసిపోయినా నేను. టైం వచ్చేసి 5 అయింది అప్పటికి. ఇంకా టీ తాగాము. బుడ్డి చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో. అది తాగదు, కానీ తాగినట్టు దానికి పెడితే తాగినా అనే ఫీలింగ్లో ఉంటుంది. అందుకని మా ఈయన తాగి ఆయన తాపేడు ఊరికి అట్లా టచ్ చేస్తే తాగినా నేను కూడా తాగుతున్నా అనే ఫీలింగ్లో ఉంటుంది అది. ఇప్పుడు ఇంట్లో కూడా అంతే, అది ఇట్లనే చేస్తుంది. ఏదన్నా గ్లాస్తో నీళ్ళు తాగుతున్నా ఏం తాగుతున్నా అట్లనే చేస్తుంది అది. మా ఊరికి దగ్గరకు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా బుడ్డిది ఇంకా స్టార్ట్ చేసింది నన్ను పీకడం, ఎంటికలు పీకుతుంది, కొడుతుంది, గిచ్చుతుంది. ఇంక ఇది అప్పుడే తాత 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 అని పిలుస్తుంది. వస్తాలే తాత అని చెప్పాను. పొలాలు చూడండి మా రాయలసీమ సైడు ఎలా ఉన్నాయి, చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు. అంటే మా ఊరికి కొంచెం దగ్గర వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇలా అన్నీ చూసుకుంటే పాప ఉంది కాబట్టి నాకు కొంచెం ఏం వీడియో ఎక్కువ షూట్ చేయడానికి లేదు, లేకుంటే మంచిగా తీద్దామని అనుకున్నాను.
ఉన్న దగ్గరికి నేను మొత్తం కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా బాగా తీయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా ప్లీజ్ ఏమనుకోవద్దు. ఎక్కడన్నా తప్పు మాట్లాడినా కూడా ఐఎమ్ సో సారీ. అండ్ దిస్ ఈజ్ వే టు మై హౌస్. దగ్గర పడే కొద్ది గట్టిగా అరవాలనిపించింది. మా ఊరు వచ్చేసింది నంద్యాల అని గట్టిగా అరవాలనిపించింది నాకైతే. చాలా రోజుల తర్వాత వచ్చినాను నేను. మా పాప చాలా హ్యాపీగా ఉన్నా దగ్గర వచ్చిందని. ఇండ్లు మా ఆయన ఎట్లుంటాడో ఏమో, ఏం ఫుడ్ తింటాడో ఏమో నాకైతే తెలీదు. దిస్ ఈజ్ మై కాలనీ ఎంట్రన్స్లో. మా ఇల్లు లాస్ట్లో ఉంటుంది. దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు మాకు వెల్కమ్ చెప్పడానికి ఒక యూనిక్ పర్సన్ ఈయననే. చోకన్నయ్య అని అంట నేను. మా పాప చూడండి ఎట్లా ఆడుకుంటాను. విజయ్ అంటే చాలా ఇష్టము చోకి. ఎన్ని రోజుల తర్వాత అయినా కూడా గుర్తుపట్టినాడు మా అన్న. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.